పులిచింతల జెన్కో ప్రాజెక్టులో వజ్నేపల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానిక కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బాధిత కార్మిక కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్ద పెట్రోల్ బాటిల్తో నిరసన తెలుపుతున్నారు. దీంతో ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా సందర్భంగా కొందరు తమపై పెట్రోల్ వంటిపై పోసుకుపోతున్న క్రమంలో నిలువరించి పోలీసులు సర్ది చెప్తున్నారు. పులిచింతల జెన్కో ప్రాజెక్టులో వజ్నేపల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానిక కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బాధిత కార్మిక కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్ద పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలుపుతున్నారు. దీంతో ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా సందర్భంగా కొందరు తమపై పెట్రోల్ ఒంటిపై పూసుకోబోతున్న క్రమంలో నిలువరించి పోలీసులు సర్ది చెబుతున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్యోగులతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులని ఆఫీసులోకి వెళ్లకుండా జెన్కో కాంట్రాక్టు ఉద్యోగులు అడ్డుకున్నారు. గేటు తాళం వేసి తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హుజూర్నగర్ డివిజన్ పోలీసులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరి సంతకాలు పెట్టి ఫైల్ రెడీ జరగన్నా మరి మమ్మల్ని ఫోటో కూడా తీసుకుని ఇంకేడ మీ వేణ ఉద్యోగాలు వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ప్రత్యామ్నాయం గవర్నమెంట్కి ఎగెనిస్ట్ కాదు. ఎందుకంటే మేమందరం కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఉద్యోగాలు ఇప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ అధికారులు నిర్లక్ష్యమే మమ్మల్ని చచ్చిపోయేదాకా తీసుకొచ్చింది. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, మాకు అన్నం పెట్టి ఆర్టీసీ అయ్యింది. 16 సంవత్సరాల సర్వీసు, 10 సంవత్సరాలు సర్వీసు నుంచి 10 ఇంక్రిమెంట్లు పోగొట్టుకున్నాం. ఇవాళ నాకు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతున్నాయి. 2 పిల్లగాళ్ళు ఇవాళ రోడ్డు మీద వేసింది. ఎస్సీ గారు చెప్పని కూడా చెప్పకుండా, ఎస్సీ గారు తప్పు కాదు, మా గోపాల్ రెడ్డి వాళ్ళ నాన్న ఇక్కడ కార్మికుడిగా చనిపోయిండు. తనకి ఉద్యోగం ఇచ్చారు, పర్మనెంట్ ఉద్యోగంలో ఫస్ట్ ఇస్తానని చెప్పి ఇలా ఉద్యోగంలో కూర్చోబెట్టారు. ఇలా ఉద్యోగం తీసేసి వాళ్ళ భార్య పిల్లగాళ్ళు అమ్మ నాన్న లేడు. ఎట్ట బతకాలి మేము? మాకు ఒకటే డిమాండు, గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ ఉంది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల నిర్లక్ష్యమే. మాకు ఆర్టీసీ ఫైలు సీఎండి దగ్గర ఫైల్ ఉంది. మాకు సీఎండి దగ్గర సంతకాలు పెట్టున్నాయి. మేము ఒకటే మాట్లాడుతున్నాం, మా జీవోలతోనే మాట్లాడుతున్నాం. మా జీవోలు మాకు సర్వీసు 7 సంతకాలు పెట్టి ముందుకు పోట్లా. ఎందుకు పోవట్లేదని మేము ఒకసారి ఇట్లనే సేమ్ జరిగి డైరెక్టర్ గారిని ఆపి అడ్డం తిరిగి మమ్మల్ని అన్యాయం చేస్తారని అడ్డం తిరిగితే మాకు ఆన్ పార్ విత్ ఆర్టిజన్ అంటే కోర్టు కేసులు ఉన్నాయి. ఈ మీకు ఏదైతే 16లో ఈ ఉద్యోగాలు ఒకేసారి చేసామని గవర్నమెంట్ ప్రాబ్లం ఉంది, కొంత ఓపిక పట్టండి అని చెప్పారు. 2020లో మాకు ఆన్ పార్ విత్ ఆర్టిజన్ అనేది ఇచ్చారంటే ఉన్న పోస్ట్నే సొసైటీ ద్వారా మీకు డైరెక్ట్గా జీతాలు ఇస్తామని చెప్పి ఇచ్చారు. మాకు వాళ్ళతో పాటు ఫస్ట్ సంవత్సరం జీతాలు ఇచ్చారు, 2వ సంవత్సరం కట్ చేసుకుంటూ వచ్చారు. మేము కోర్టు కేసులు వేసాం, హైకోర్టు హైకోర్టులు వేసినాం. హైకోర్టులో 12 మంది కోర్టులు వేసినాం. మాకు డిపార్ట్మెంట్ కోర్టు కేసులు విత్డ్రా చేయించి ఈ ఆర్డర్ వాళ్ళని కోర్టు మూతి మీద కొట్టింది. ఇది భయం పుట్టి కోర్టు కేసులు విత్డ్రా చేయించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆర్డర్ మొత్తం రెడీ చేసి సీఎండి దగ్గర ఉంది. అయినా సరే మేము ఏమి ఓపిక పట్టినాం. దరిద్రం బాగా గవర్నమెంట్ మారింది. ఆల్ సీఎండీస్ కూడా 4-5 మారారు. మారిన తర్వాత మా గౌరవ మంత్రి గారు లెటర్ వచ్చింది. చాలా కష్టపడ్డాడు ఆయన. మా నియోజకవర్గంలో మా పిల్లగాళ్ళకి అన్యాయం జరుగుతుంది, కష్టపడి ఉద్యోగం ఇప్పుడే ట్రై చేసిండు.
కానీ అధికారుల నిర్లక్ష్యమే, ఇది కేవలం జెన్కో అధికారుల నిర్లక్ష్యమే. మా మంత్రి గారు ఖచ్చితంగా పనిచేసింది. ఓన్లీ అధికారుల నిర్లక్ష్యము వల్ల మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద కూర్చోబెట్టారు. మేము 10-15 వేలు కూడా చేస్తున్నాం. నాతో పాటు పర్మనెంట్ అయినోడు, నాకంటే జూనియర్గా చేసి రెగ్యులర్ అయినోడికి 45 వేలు వస్తుంది. నేను 15 నుంచి 20 వేల రూపాయలు తీసుకుంటున్నా. అది కాకుండా భూముల విషయం చెప్పు. భూములు మళ్ళీ 16 వేల నుంచి 20 వేలు వరకు తీసుకుంటున్నాం. సరే అయినా ఓపిక బట్టి మళ్ళీ మొదలేసాం. చివరికి ఇక్కడ ఆర్టీజన్ అనే ఉద్యోగస్తుల్ని రామగుండం నుంచి 6 వేశారు. మేము వేసినందుకు తప్పంటలేదు, ఎందుకంటే ఇక్కడ మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఏదైతే ఆర్టీజన్ పోస్టులు ఉన్నాయి ఇవి మాత్రమే ఫిల్ చేయాలి. అయినా సరిపోకపోతే వాళ్ళు తీసుకున్నా మేము అనము, ఎందుకంటే అది మేము అనకూడదు. కానీ మా ఆర్టీజన్ ఉద్యోగాలు 10 సంవత్సరాలు చిత్తాన్ని అన్యాయం చేసి 6 వేస్తే అడ్డుకుంటున్నాం. మా ఉద్యోగాలు పోలేదు అని ఎస్సీ అంటున్నాడు. కానీ